షుగర్ ఉన్నవాళ్ళు ఏ ఆహారం తినాలి, ఏ ఫుడ్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, మందుల అవసరం లేకుండా డైట్తో తగ్గించుకోవచ్చని మీకు తెలుసా? అది ఎలానో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న కార్బ్స్ తినాలి. గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి, షుగర్ని ఒక్కసారిగా రక్తంలోకి పెరగనివ్వవు. అందులో మొదటిది బ్రౌన్ రైస్, మిల్లెట్స్లో జొన్నలు, రాగులు, ఓట్స్, గోధుమ రొట్టెలు తీసుకోవాలి. 2 ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్ తింటే ఆకలి కంట్రోల్లో ఉంటుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ స్టేబుల్గా ఉంటాయి. అందులో పప్పులు, శనగలు, రాజ్మా, గుడ్లు, చికెన్, చేపలు, పన్నీరు కూడా తీసుకోవచ్చు. 3 ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలలో ఆకుకూరలు, పండ్లు, సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఫైబర్ వల్ల షుగర్ లెవెల్స్ నెమ్మదిగా అబ్జర్వ్ అవుతాయి బ్లడ్లోకి. 4 ఫ్యాట్ తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇందులో బాదం పప్పు, వాల్నట్స్, పల్లీలు, సన్ఫ్లవర్ సీడ్స్, గీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు అసలు తినకూడనివి చూద్దాం. వైట్ రైస్ ఎక్కువగా తీసుకోవద్దు, ఎందుకంటే త్వరగా షుగర్ లెవెల్స్ని పెంచుతుంది. తీసుకున్న తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. స్వీట్స్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, డీప్ ఫ్రై ఫ్రూట్స్ ఇవి తగ్గించండి. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన అలవాట్లు: 1. 3 పెద్ద మీల్స్ కాకుండా 4 నుండి 5 చిన్న మీల్స్ తీసుకోవడం మంచిది. అలాగే రోజుకి 30 నిమిషాలు నడవడం చాలా మంచిది. ఖచ్చితంగా రాత్రి 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవడం చాలా మంచిది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.